వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని మృతికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బహుజన సమాజ్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 15 రోజులుగా పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పట్టించుకోకపోగా ఉద్యోగంలో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడం విచారకరమని అన్నారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10,000 మంది జేపీఎస్ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. సోని మరణంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరగాలి, బైరి సోని గారికి జేపీఎస్లు చేస్తున్నటువంటి ధర్నాలో భాగంగా బైరి సోని అనే సోదరి కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి తను కూడా ధర్నాలో పాల్గొన్నటువంటి సందర్భం. అయినా గానీ ప్రభుత్వం మొండి వైఖరితోటి వాళ్ళకు అల్టిమేటం ఇచ్చి మీరు 12 గంటల లోపు మీరు జాయిన్ అవుతారా లేదా అని బెదిరింపులు పాల్పడిన సందర్భంగా అక్కడ బైరి సోని అనే చెల్లెలు అయిష్టంగా అయినా మళ్లీ ఉద్యోగంలో జాయిన్ అయింది. కానీ ఇది జరిగిన తర్వాత కూడా మనస్తాపానికి గురై ఇంట్లో ఉండే ఆర్థికపరమైన సమస్యలతోటి బాధపడుతూ ఈ చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడిన సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఈ చెల్లెలు మీ ఆస్తులను కోరుకోవట్లేదు, మీ అంతస్తులను కోరుకోవట్లేదు, మీ ఫామ్ హౌస్లను కోరుకోవట్లేదు. ఈ చెల్లి కేవలం తనకి ఉద్యోగ భద్రత కావాలని కోరుకున్నది. తనకి నెలకింత జీతం వస్తే రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు చెందినటువంటి ప్రజలు, ఈ బహుజనులు మేమందరం పైకి రావాలంటే కేవలం జీతాలు కూడా పరిస్థితి, అలాంటి దారుణమైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసిన కేసీఆర్ కేవలం ఒక కుటుంబ పాలనను తీసుకొని వచ్చాడు తప్పించి ఇక్కడ ప్రజలకు చేసిందేమీ లేదు. కాబట్టి సోదరి బైరి సోనికి న్యాయం జరగాలంటే జేపీఎస్ లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా తన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఈ పోరాటాన్ని ఇక ముందు బహుజన్ సమాజ్ పార్టీ కొనసాగిస్తుందని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ జై భీమ్, జై భారత్.